Hello everyone, welcome back to Uttam's Academy. చూసేద్దాము. Which of the following pair of dances belongs to Kerala? ఈ కింది నృత్యాల్లో ఏది కేరళకు చెందినది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దామండి. సతారియా అండ్ భరతనాట్యం, కథక్కలి మరియు మోహినియాట్టం, కథక్కలి అండ్ కూచిపూడి, మోహినియాట్టం అండ్ కథక్. ఇప్పుడు దీన్ని ఎలా సార్ట్ అవుట్ చేస్తాము, ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఎలా ఆన్సర్ చేస్తాము అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. నేను నిన్న క్లాస్లో, ఈరోజు క్లాస్లో క్లాసికల్ డాన్సెస్ ఏ స్టేట్కి సంబంధించినవి ఏవి అనేది నేను చెప్పడం జరిగింది. దాన్ని ఒకసారి క్లియర్గా మనం చూద్దాము. సతారియా అనేది ఇందాకనే మనం చెప్పుకోవడం జరిగింది, అస్సాంకి సంబంధించింది అని. సో కేరళకు సంబంధించింది కాదు. భరతనాట్యం అనేది తమిళనాడుకు సంబంధించింది అని చెప్పుకున్నామండి నిన్నటి క్లాస్లో, తమిళనాడు. సో మరి ఇక్కడ కథక్కలి అనేది మనకి కేరళకి సంబంధించిన డ్యాన్స్. మోహినియాట్టం కూడా మనకి నిన్న క్లాస్లో చెప్పుకున్నట్టు ఇది కూడా మనకి కేరళకు సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అండి. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది ఆల్మోస్ట్ కరెక్ట్. చూద్దాం మిగతా ఆప్షన్స్ కూడా. కథక్కలికి చూసుకుంటే కేరళ, కూచిపూడి నిన్న క్లాస్లో చెప్పేశాము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అని. సో మరి మోహినియాట్టం కేరళ అండి. ఇక్కడ కథక్ అని ఇచ్చారు, ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్. ఇక్కడ మనకు కేరళకు సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ ఏవి అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ కేరళ, అక్కడ కేరళ. కథక్కలి మరియు మోహినియాట్టం అనేది మనకి ఆప్షన్ నెంబర్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి.